రైతన్నల కోసం మరోసారి జైలుకి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో ప్రైవేట్ మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల వైసీపీ నేతలు హాజరయ్యారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలో బ్రహ్మదేవం గ్రామానికి నేను, నాతో పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి పరిశీలకుడుగా వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు పేర్నేటి కోటేశ్వర రెడ్డి గారు, మేమందరం కూడా మండల కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. జనం ఈరోజు చూస్తే, జన హోరు చూస్తే నాకు అనిపించింది, మనం ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నామా లేదు గెలిచి మనమే అధికార పక్షంలో ఉన్నామా అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. అంత పెద్ద ఎత్తున ఈరోజు విచ్చేసి ఆశీస్సులు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ కళాశాలలకు సంబంధించి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు వాళ్ళందరినీ కూడా పాపం పేదలని వైద్య విద్యకు దూరం చేస్తూ, పేదలకి కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అందాల్సినటువంటి వైద్యాన్ని దూరం చేసేటువంటి సందర్భంలో దాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగపతి అయినటువంటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి మీరైనా చొరవ తీసుకుని ఈ అన్యాయాన్ని దుర్మార్గాన్ని అడ్డుకోండి అని చెప్పి కోరడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు జనం పుంకాలుగా వచ్చేసి ఈరోజు భారీ కార్యక్రమానికి ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా జనజాతర. ఇది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఉండేటువంటి ఆవేశం, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆవేశం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈరోజు వెల్లుబిక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలనతో బేరీజ్ వేసుకుని ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు పరిపాలన అంతమొందించాలా, ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి సిమెంట్ రోడ్లు వేశాం, అభివృద్ధి చేశాం, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి జన్కోలో ఉద్యోగాలు ఇప్పించాం. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకి 25,000 రూపాయల నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ కింద గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి, నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అంటేనే మత్స్యకారుల ప్యాకేజ్, అటువంటిది మత్స్యకారులకు కూడా ఆ ప్యాకేజ్ అందించేటువంటి అవకాశం కల్పించాం. దానితో పాటు వాళ్ళు అడిగినటువంటి మత్స్యకారులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ కి సంబంధించినటువంటి దాన్ని దాదాపుగా ఒక కొలికి తీసుకొచ్చాం. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశాం, సచివాలయాలు నిర్మించాం, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ తీసుకొచ్చాం. ఇవన్నీ తీసుకొస్తే ఈరోజు ప్రభుత్వంలో చూస్తే గ్రావెల్ అమ్ముకోవడం, ఇసుక అమ్ముకోవడం, మట్టి అమ్ముకోవడం, బూడిదకి సంబంధించి వాటిని అమ్ముకోవడం, బూడిద తరలించేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బంకర్ల దగ్గర సోమిరెడ్డి ముఠా 300 రూపాయలు వసూలు చేశానికి అప్పచెప్పడం, ఒలగమూడి దగ్గర సంత ఏర్పాటు చేసుకుని వాళ్ళ కొడుకు ప్రతి నెల 5 లక్షల రూపాయలు దండుకోవడం, ఎంతసేపటికి దండకాలు పంపకాలు తప్ప ప్రజల గురించి అభివృద్ధి సంక్షేమం పరిస్థితి లేదు. అందుకే మరలా చెబుతున్నా, యూరియా విషయంలో ఏదైతే ఈ రోజు కార్డులు ఇచ్చి మేము ఎకరాకి 3 బస్తాలు ఇస్తామన్నారో దాన్ని ఉపేక్షించేది లేదు. కాబట్టి రైతులు కొంతమంది అంటున్నారు, అయ్యా మాకు ఎకరాకు 3 బస్తాలు ఇస్తానంటున్నారు, గట్టిగా మాట్లాడితే మమ్మల్ని పోలీసుల చేత బయటకిస్తాం, అరెస్ట్ చేస్తామన్నారు. నేను చెప్పా, రైతులకి ఎంత అవసరమైతే